पुराना नाता अपना, फिर भी लगता नया नया। बहुत पुराना नाता अपना, फिर भी लगता नया नया। ऐ रूहानी जादूगर तो हमें बता दे किया है क्या। ऐ रूहानी जादूगर तो हमें बता दे किया है क्या। हुई मेरी खुशहाल जिंदगी प्रभु पनाहों में, हमारी राहों में। ओ हुई मेरी खुशहाल जिंदगी प्रभु पनाहों में। हमारी राहों में। खिले खुशी के हजार उपवन हमारी राहों में। हमारी राहों में। साग पद पग पद पद पग साग पद पग पा। रे म प म रे म प म प म रे नि रे म प म रे म। म पद स रे ग ग म पद म रे ग प पा। रूप अनुप यही नैनों में अपने निस दिन घूम रहा। रूप अनुप यही नैनों में अपने निस दिन घूम रहा। अनहद के नाद सुने तेरे अंतर आनंद समा रहा। अनहद के नाद सुने तेरे अंतर आनंद समा रहा। सबको बुलाए तुझसे मिलाए शीतल छाँव में। हमारी राहों में। ओ सबको बुलाए तुझसे मिलाए शीतल छाँव में। हमारी राहों में। खिले खुशी के हजार उपवन हमारी राहों में। हमारी राहों में। गहने गुणों के हम पहने हीरा हमें बनाया है। गहने गुणों के हम पहने हीरा हमें बनाया है। पवित्रता के मोती भर के मस्तक को चमकाया है। पवित्रता के मोती भर के मस्तक को चमकाया है। किरण किरण उतर ओम शांति।
ఈరోజు మురళి 1/2/2022। मीठे बच्चे सारे कल्प में बड़े से बड़ी हस्ती ये ब्रह्मा है। इसमें ही बाप प्रवेश करते, इन्हीं ही तुम्हें फॉलो करना है। మధురమైన పిల్లలరా, మొత్తం కల్పంలో అతి గొప్ప శరీరం, అతి గొప్ప రథము లేదా అతి గొప్ప వ్యక్తి ఈ బ్రహ్మ బాబా. ఇతనిలోనే శివబాబా ప్రవేశించి వస్తున్నారు. కాబట్టి బ్రహ్మ బాబాని మీరు ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న, बाप और दादा दोनों का विशेष गुण कौन सा है जिसे तुम्हें फॉलो करना है? బాబా మరియు దాదా ఇతరులో ఉన్న విశేషమైన గుణం ఏంటి, దానిని మీరు ఫాలో చేయాలి? उत्तर, बाप निराकारी सो निरहंकारी है, तो दादा भी साकार में होते सदा निरहंकारी हैं. शिव बाबा నిరాకారి సో నిరహంకారి అయి ఉన్నారు. ఈ దాదా బ్రహ్మ బాబా కూడా సాకార రూపంలో ఉంటూ సదా నిరహంకారిగా ఉన్నారు. శివబాబా నిరాకారి, నిరహంకారి, సాకార బ్రహ్మ బాబా సాకార దేహంలో ఉంటూ కూడా సదా నిరహంకారిగా ఉన్నారు. ఇతని బడి హస్తి హొత్తి హుయే బి కితనా సాధారణ రైతే. ఇంత పెద్ద ఇంత గొప్ప వ్యక్తి డ్రామాలో కదా బ్రహ్మ బాబా అయినా ఎంత సాధారణంగా ఉన్నారు. శివబాబా కూడా ఎంత గొప్పవారు. एक और कहते ये ऊंच से ऊंच हीरा बनाने वाला बाबा की डिब्बी है, तो दूसरी ओर कहते ये पुरानी ते पुरानी लांग बूट है जिसमें बाप ने प्रवेश किया है. ఒకవైపు బాబా చెప్తారు ఉన్నతమైనటువంటి వజ్ర సమానంగా తయారు చేసేటటువంటి శివ బాబాకు డబ్బా ఈ బ్రహ్మ బాబా. ఇంకొక వైపు చెప్తారు శివ బాబా ఈ బ్రహ్మ బాబా శరీరము అతి పాత లాంగ్ బూట్లో వచ్చాను నేను అని చెప్తారు శివ బాబా. ఇతనిలో ప్రవేశించి శివ బాబా వచ్చారు. దోనో హీ బచ్చోं की सेवा में हाजिर है. ఇద్దరు బాబాలు కూడా పిల్లల సేవలో హాజరై ఉంటున్నారు. तो ऐसे ही बच्चों को भी ఫాలో ఫాదర్ కర్ నిరహంకారి హో సేవ కర్నీ है. ఇదే మాదిరిగా పిల్లలు కూడా ఫాలో ఫాదర్ చేస్తూ నిరహంకారి అయి సేవ చేయాలి అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట ఓం నమో శివాయ. ఓం శాంతి. बच्चों ने किसकी महिमा सुनी? పిల్లలు ఎవరి మహిమ విన్నారు ఈ పాటలో? सब बच्चे कहेंगे कि ऊंचे से ऊंच भगवान उनका नाम है शिव. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, అతని పేరు శివుడు, అతని మహిమ విన్నాము పాటలో అని చెప్తున్నారు కదా పిల్లలు. శివాయ నమః कहते हैं ना, ये तो भारतवासी जानते, शिव जयंती भी मनाते. శివాయ నమః అని మహిమ పాడతారు కదా. భారత భాషలకి తెలుసు శివ జయంతి కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. महिमा भी बहुत करते त्वमेवा माता से पिता त्वमेव, परंतु सिर्फ इतने तक ही कहते हैं शिवाय नमः. वो मात पिता कैसे हैं, वर्षा कैसे देते, ये दुनिया भर में कोई नहीं जानते. చాలా మహిమ కూడా చేస్తూ ఉంటారు, నీవే తల్లివి తండ్రివి నీవే సర్వము అని ఇంతవరకు మాత్రమే. అలాగే శివాయ నమః అనే వరకు మాత్రమే మహిమ పాడేస్తూ ఉంటారు. కానీ ఆ శివుడు, ఆ భగవంతుడు మాతాపిత ఎలా అయ్యారు, మనకి వారసత్వం ఎలా ఇస్తున్నారు, ఇది ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు. ఇది ఒక వండర్ఫుల్ హస్తి హే. ఈ బ్రహ్మ బాబా చూడండి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. శివ బాబా కూడా చాలా అద్భుతమైనటువంటి व्यक्ति अय्यर कदा. शिव बाबा है निराकार. जब तक शिव बाबा को शरीर ना मिले तो शिव बाबा क्या करेंगे? शिव बाबा तो निराकार हैं, निराकार की महिमा गाते हैं. शिव बाबा నిరాకారుడు, కానీ అతడికి శరీరం దొరకనంత వరకు ఏం చేయగలరు చెప్పండి. అందుకే శరీరంలో రావాల్సి వస్తుంది. ఇంత గొప్ప వ్యక్తి శివ బ్రహ్మ బాబా చూడండి, అతనిలో శివ బాబా వస్తున్నారు. शिव बाबा निराकारुడు, निराकारणी యొక్క మహిమయే పాడుతూ ఉన్నారు. ఏమని? सबसे ऊंचे थी ऊंचा उनका टाँव मना रहने का स्थान. कौन सा टाँव? मूल वतन. फिर ब्रह्मा विष्णु शंकर का कौन सा टाँव है?
सूक्ष्म वतन। फिर जगदम्बा का टर्म है ये స్థూल वतन। అందరికన్నా ఉన్నతోన్నతమైన స్థానం నీది భగవంతుడా అని మహిమ చేశారు కదా. నీ ఉన్నతోన్నతమైనటువంటి స్థానం, నీ రూపం ఉన్నతోన్నతమైంది, నామం ఉన్నతోన్నతమైంది, నీ ఉండే స్థానం ఉన్నతోన్నతమైనది, నువ్వు ఉండేదే ఉన్నతోన్నతమైన భగవంతుడా అని మహిమ చేశారు. కాబట్టి ఏంటి ఆ స్థానము, ఉన్నతమైన స్థానం బాబాది మూలవత్తనము. తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్ వాళ్ళదేంటి స్థానము, సూక్ష్మవత్తనము. తర్వాత జగదంబ ఆమెది స్థూలవతనము. मम्मा स्थूल वतनలో ఉండేవారు కదా. ये तो सब जानते कि जगदम्बा तो यहाँ की रहने वाली होगी. జగత్ మన హి మనుష్య సృష్టి. ఇదైతే అందరికీ తెలుసు కదా. జగదంబ అనే పదంలో జగత్ అంటున్నాము అంటే మానవ సృష్టి, ఇక్కడ ఉండే మానవ సృష్టి. కాబట్టి జగదంబ ఇక్కడ ఉండేటటువంటి ఆమె. नाम तो बहुत अच्छा है जगदम्बा, परंतु वो कौन है, कहाँ से आई, ये कुछ भी जानते नहीं. పేరు ఎంత మంచి పేరు పెట్టారు బాబా, జగదంబ. ఏదైతే భక్తిలో దేవి మహిమ చేస్తారమ్మా ఆమె జగదంబ అని బాబా ఎవరికైతే పేరు పెట్టి మమ్మ సంగమీగంలో తయారయ్యారో ఆ దేవియే. అది విగ్రహాలు పూజ చేస్తాం, ఇది చైతన్యంగా ఆమె దేవిగా తయారైన రూపం అటువంటి ఈ జన్మ. కానీ జగదంబ ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఈ చరిత్ర ఎవరికి తెలీదు. పూజలు చేస్తారు కానీ जान पहचान कहाँ से मिली. जरूर कोई मनुष्य हस्ती से मिलनी चाहिए जिसमें परम पिता परमात्मा आवे. ఈ పరిచయం అంతా ఎలా దొరుకుతుంది మనకి? తప్పకుండా పరంపిత పరమాత్మ ఏదో ఒక మానవ శరీరంలో వచ్చి చెప్పినప్పుడే దొరుకుతుంది కదా. నిరాకార్ ఆత్మ ఇవి సాకార హస్తిమే ఆత్తి. నిరాకార ఆత్మలు మనం కూడా సాకార శరీరంలో రావాల్సి వస్తుంది కదా. भला आत्मा तो जानवर में भी, परंतु उनका कुछ भी गायन नहीं. गायन के हस्ती का होता है. भले జంతువులలో కూడా ఆత్మ అనేది ఉంటుంది కానీ వాటికి గాయనమేమి జరగదు. బాబా చెప్తున్నారు గాయనం అనేది ఏ శరీరానికి జరుగుతుంది, గాయనం అనేది ఎవరి ఆత్మకు జరుగుతుంది. నిరాకార్ శివ బాబా కా. वो जब तक हस्ती में ना आए तो कुछ कर ना सके. నిరాకార శివ బాబాదే మహిమ గాయనం ఉంది. కానీ బాబా ఎంతవరకు ఒక సాకార శరీరంలోకి రారో అంతవరకు కర్తవ్యం ఏమీ కూడా చేయలేరు. आत्मा को भी जब तक हस्ती ना मिले तो पाठ बजा ना सके. सिर्फ हस्ती का गायन नहीं, हस्ती में जब आत्मा आती है, शरीर में जब आत्मा आती तभी उनका गायन होता है. మీ ఆత్మ కూడా ఎంతవరకు శరీరంలో రాదో అంతవరకు పాత్ర అభినయించలేదు కదా. కేవలం శరీరానికి మహిమ అనేది గాయనం అనేది జరగదు. ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తుందో ఆత్మ, ఆ ఆత్మకు గాయనం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. చెప్పాలంటే జీవాత్మకు గాయనం అనేది జరుగుతుంది. కేవలం ఆత్మ బిందువులకి కూడా ఆత్మ బిందువుగానే ఉంటుంది, తెలియదు కదా ఎవరి గొప్పతనం ఏంటి. శరీరంలో ప్రవేశించేప్పుడు కర్తవ్యం జరుగుతుందో అప్పుడు వారి వారి గొప్పతనం, వారి వారి మహిమ అనేది బయటకు వస్తుందన్నమాట. बाप कहते मेरी महिमा तो सब करते पतित पावन, परंतु मुझे भी मनुष्य तन चाहिए जिसमें मैं प्रवेश करूं. శివ బాబా చెప్తున్నారు నా మహిమ చేస్తున్నారు మీరు పతిత పావనుడు అని, కానీ నేను కూడా మానవ తనులో రావాల్సి ఉంటుంది. బిగర్ హస్తి కుచ్ కర్నా సకే. ఎందుకంటే శరీరంలో రాకుండా నేను కూడా ఏమి చేయలేను కదా అని చెప్తున్నారు బాబా. తో బాప్ భీ అక్కడ హస్తి లేతే ఓ గర్భమే నహీ ఆతే. అందుకే బాబా కూడా వచ్చి ఒక శరీరాన్ని ఆధారం తీసుకుంటున్నారు కానీ గర్భంలో ప్రవేశించి అయితే రావటం లేదు. శివ జయంతి भी गाई जाती परंतु शिव बाबा किस हस्ती में और कब आया ये नहीं जानते. శివ జయంతి అని కూడా జరుపుకుంటున్నారు కానీ శివ బాబా ఎప్పుడు ఏ శరీరంలో వచ్చారు ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. अच्छा रात्रि में आया परंतु किस हस्ती में आए ये नहीं जानते. సరే రాత్రిలో వచ్చారని అయితే గాయనం చేస్తారు శివుడు కోసం, కానీ ఏ శరీరంలో వచ్చారు అది తెలియదు. ఏ శరీరంలో వచ్చారు? गाते भी है भागीरथ अर्थात भाग्यशाली रथ तो जरूर मनुष्य हस्ती होगी. శాస్త్రాల్లోనే గాయనం కూడా ఏం చేస్తారు, భగీరథుడు ద్వారా గంగా వచ్చింది. భగీరథుడు అంటే భాగ్యశాలి రథము,
మానవ శరీరమే కదా చూపించారు మరి భగీరథుడు. తప్పకుండా మానవ శరీరంలోనే వచ్చారు కదా బాబా. ये जो हस्ती है जिसमें परम पिता परमात्मा प्रवेश करते, ये कितनी ऊंची हस्ती है. ఏ శరీరంలో పరంపిత పరమాత్మ ప్రవేశించి వస్తున్నారో ఎంత ఉన్నతమైన శరీరము, ఎంత ఉన్నతమైన రథము. ఎవరు? ఈ ప్రజాపిత బ్రహ్మ బాబా, ఇతడే భగీరథుడు. अभी तुम जानते हो कि शिव बाबा ब्रह्मा के सिवाय किसी भी हस्ती में आ नहीं सकता. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, శివ బాబా బ్రహ్మ యొక్క శరీరంలో తప్ప ఇంకే శరీరంలో వచ్చే అవకాశం లేదు, డ్రామాలో లేదు. परमपिता परमात्मा ब्रह्मा द्वारा ही आकर मनुष्य सृष्टि रचते. जब जब भारत बहुत दुखी और भ्रष्टाचारी हो जाता है, तब परमपिता परमात्मा इस हस्ती में प्रवेश कर तुम्हें सुखी श्रेष्ठाचारी बनाते. इस भगीरथ ब्रह्मा बाबा के भी कर शिव बाबा भी कुछ कर नहीं सकते, कोई तो चाहिए ना. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారానే వచ్చి మానవ సృష్టి రచిస్తున్నారు. ఎప్పుడిప్పుడు భారతదేశం చాలా దుఃఖిగా భ్రష్టాచారిగా తయారైపోతుంది. అప్పుడు పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ తనులో ప్రవేశించి వచ్చి మిమ్మల్ని సుఖిగా శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ భగీరథుడు బ్రహ్మ బాబా లేకుండా శివ బాబా కూడా ఏమీ చేయలేరు. ఎవరో ఒకరి శరీరం ఆధారం కావాలి కదా. ये हस्ती शिव बाबा की है, ये ना हो तो तुम शिव बाबा से वर्षा पा नहीं सकते. కాబట్టి ఈ బ్రహ్మ బాబా ఎవరు? శివ బాబా యొక్క రథము, ఆధారం తీసుకున్న శరీరము. ఇతడు లేకపోతే శివ బాబాని మీరు పొందలేరు, శివ బాబా నుండి వారసత్వం తీసుకోలేరు అని చెప్తున్నారు బాబా. गाया भी जाता है प्रजापिता ब्रह्मा अथवा त्रिमूर्ति ब्रह्मा, देवदेव महादेव कहते. इन तीनों में भी ब्रह्मा का नाम ऊंचा क्यों? ప్రజాపిత బ్రహ్మ, త్రిమూర్తి బ్రహ్మ అని గాయనం కూడా చేస్తున్నారు. కాబట్టి బ్రహ్మ యొక్క మహిమ ఉంది కదా శివబాబా రథము అవ్వడం వలన. దేవదేవ మహాదేవుడు అని కూడా చెప్తున్నారు. ముగ్గురు మూర్తుల్ని చూపించారు కదా త్రిమూర్తులని. ముగ్గురులో కూడా బ్రహ్మ యొక్క పేరు ఉన్నతంగా ఎందుకు మహిమ చేయబడింది? బ్రహ్మతో యహా హీ హై జిస్కే రథ్ మే ఆతే. ఎందుకు బ్రహ్మ యొక్క మహిమ ఎందుకు త్రిమూర్తి బ్రహ్మ అని అలా వచ్చింది శాస్త్రాల్లో? బ్రహ్మ ద్వారానే అసలు 3 కర్తవ్యాలు శివబాబా వచ్చి చేయిస్తున్నారు కదా. బ్రహ్మ అంటే ఇక్కడ ఉండే మానవుడే. इतने शरीर अने रथम शिव बाबा वस्तुన్నారు. विष्णु और शंकर को तो देवता कहते. अच्छा, जो ब्रह्मा है उनको देवता कहना चाहिए. త్రిమూర్తులలో విష్ణుని కానీ శంకరుని కానీ దేవత అని మనం టైటిల్ ఇచ్చి పిలుస్తాం కదా, దేవత అనే బిరుదు. అయితే ఈ బ్రహ్మకు దేవత అని చెప్పొచ్చా? దేవత మానవుడా? మానవుడే. బ్రహ్మ అయినప్పుడు కూడా మానవుడే అతడు. కానీ తర్వాత దేవతగా తయారవుతున్నారు. శివబాబా వచ్చాక బ్రహ్మ నుండి ఆయన ఫరిస్తా అయ్యారు. ఫరిస్తా నుండి దేవత శ్రీమన్ నారాయణగా తయారవుతున్నారు కదా. కాబట్టి ఎప్పుడైతే ఫరిస్తా అనే స్టేజ్ వరకు వచ్చేసారో బ్రహ్మ బాబా, అప్పటి నుండి దేవత అని టైటిల్ అతనికి ఇవ్వచ్చు మనం సంపూర్ణమైన దగ్గర నుండి కూడా. అందుకే అతడు ఇంకా నారాయణగా కాకముందే ఫరిస్తా రూపంలో దేవత పాట అభినయిస్తున్నారు కదా, దేవత అనే టైటిల్ పొందుతున్నారు కదా. అందుకే బ్రహ్మను కూడా దేవత అని చెప్పేస్తారు భక్తి మార్గంలో. ఓ తో హై ప్రజాపిత బ్రహ్మ మనుష్య తంచయి. అతడు ప్రజాపిత బ్రహ్మ కదా, మానవ తనువు కావాలి శివబాబా రావడానికి. गाया भी हुआ है प्रजापिता ब्रह्मा द्वारा सृष्टि रचित है, तो जरूर ब्रह्मा मुख से ही ब्राह्मण रचेंगे. तो ये कितनी बड़ी हस्ती है, परंतु है कितने साधारण. इतनी बड़ी हस्ती, इनका रहन सहन देखो कितना साधारण है, कितना निरहंकारी है. बाबा చెప్తున్న తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ ముఖము ద్వారానే బ్రాహ్మణుల్ని రచిస్తున్నారు బాబా, మానవ సృష్టిని రచిస్తున్నారు. ఎంత గొప్ప శరీరము, ఎంత గొప్ప రథమైంది శివబాబాకి బ్రహ్మ బాబా తను. కానీ అతడు నివసించే విధానము, వ్యవహరించే విధానము ఎంత సింపుల్గా సాధారణంగా ఉండేవారు బాబా, ఎంత నిరహంకారిగా ఉండేవారు బ్రహ్మ బాబా.
మామూలుగా బాహ్య రూపం కూడా చూడండి, ఇతన్ని ఎవరైనా చూస్తే అలా అనుకుంటారా భగవంతుడు వచ్చే శరీరం అని? ఈ భగవంతుడు రాలేదు, ఏమీ లేదు, అలాంటిదే ఇన్ని బొట్లు విభూతులు మాలలు వేసుకొని ఎంత వేషభూషం ఉంటుంది కదా. కానీ భగవంతుడు వచ్చిన శరీరం ఎంత సింపుల్, ఎంత సాధారణంగా, ఎంత ఆయన వ్యవహారం కూడా, నివసించే విధానం కూడా ఎంతో నిరహంకారిగా ఉండేది. अभी आकर तुम्हारी सेवा में उपस्थित हुआ है, देखो कैसे बैठ पड़ाते. शिव बाबा వచ్చి మీ సేవలో ఉపస్థితులయ్యారు. శివ బాబా కూడా చూడండి ఇంత సింపుల్ శరీరంలో వచ్చి కూర్చున్నారు. ఎలా వచ్చి కూర్చొని చదివిస్తున్నారు. तुम क्या पढ़ते हो, ఏం చదువుకుంటున్నారు శివ బాబా నుండి? तुम कहेंगे हम राजयोग की पढ़ाई पढ़ते. कौन पढ़ाते हैं? परमपिता परमात्मा. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, రాజయోగం యొక్క చదువు చదువుకుంటున్నామని. ఎవరు చదివిస్తున్నారు? పరంపిత परमात्मा. तो छोटे बड़े बूढ़े जवान सब पढ़ते हैं. ఈ చదువు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు యువకులు అందరూ చదువుకుంటున్నారు. ये ईश्वरीय कॉलेज है, मनुष्य से देवता अथवा विश्व का मालिक बनने का. ఇది ఈశ్వరీయ కాలేజ్, మనుషుల నుండి దేవతలుగా తయారవడానికి, విశ్వానికి అధిపతులుగా తయారవడానికి ఇది ఈశ్వరీయ కాలేజ్. यहाँ हम आए हैं पढ़ने अथवा विश्व की बादशाही लेने. ఈ కాలేజీలో మనం వచ్చిందే చదువుకోవటానికి, అంటే విశ్వ రాజ్యాధికారం తీసుకోవడానికి వచ్చాము. लक्ष्मी नारायण जब विश्व पर राज्य करते थे तो और कोई धर्म नहीं था, ना कोई खंड था, एक ही भारत खंड था. अब फिर वो पद प्राप्त करने के लिए तुम यहाँ कैसे बैठे हो? इस पढ़ाई भी अगर तुम विश्व के मालिक बन ना सको. లక్ష్మీనారాయణ విశ్వంలో రాజ్యం చేసేవారు కదా. వారు మహారాజా మహారాణి పరిపాలించే ఆ సమయంలో భారతదేశంలో ఇంకో ధర్మం ఉండేది కాదు, ఇంకో ఖండం అనేది ఉండేది కాదు, ఒక్క భరత ఖండమే ఉండేది. మళ్ళీ అలాంటి పొజిషన్ తీసుకోవటం కోసం, అలాంటి ప్రాప్తి పొందడం కోసం మీరు ఎలా ఎంత సింపుల్గా, ఎంత సాధారణ రూపంలో కూర్చొని చదువుకుంటున్నారు చూడండి. ఈ చదువు చదవందే విశ్వానికి మాలికులుగా కాలేరు అని చెప్తున్నారు బాబా. స్వయం భగవంతుడు ఎప్పుడైతే అవతరించి తనలో ఉన్నటువంటి జ్ఞానం ఇస్తారో, ఆ డైరెక్ట్ జ్ఞానం మనం తీసుకొని ఈ చదువు చదువుకుంది విశ్వానికి అధిపతులుగా కాలేము. అంతవరకు భలే ఎన్ని శాస్త్రాలు వేదాలు చదివి ఉండవచ్చు, ఎంత జ్ఞానం మనలో ఉంది అనుకోవచ్చు, కానీ పరమాత్మ జ్ఞానం మనం పొందంది విశ్వానికి అధిపతులు కాలేం, మానవుల నుండి దేవతలుగా కాలేం. అర్థమైందా? భారత్ శివాలయ బన్నా సకే. భారతదేశం కూడా శివాలయంగా, అంటే పవిత్రమైన ప్రపంచంగా తయారు కాలేదు బాబా వచ్చి చదివించినంత వరకు. शिव बाबा ही गाया हुआ है निराकार निरहंकारी. जब तक हस्ती में प्रवेश ना करे तो निरहंकारीपना कैसे दिखावे? శివ బాబాకే గాయనం చేశారు. నిరాకారుడు, నిరహంకారి, నిర్వైరుడు, ఇవన్నీ సిక్క గ్రంథంలో నిరాకారుని యొక్క మహిమ బాగా చేశారు. అతడు నిరహంకారి అని. కానీ ఎంతవరకు అతడు ఒక శరీరంలో ప్రవేశించి అతడు చేసే పాత్ర కర్మ చెయ్యరు. శివ బాబా భగవంతుడు ఒక శరీరంలో వచ్చి పాత్ర పోషించినంత వరకు అతనిలో ఉన్న నిరహంకారత్వం ఎలా చూపిస్తారు మనకి ఎలా అర్థమవుతుంది? శరీరంలో వచ్చినప్పుడే కదా. कितनी महिमा है अकाल मूर्त, परंतु ऐसा नहीं कि वो मुर्दे को भी जिंदा कर सकते हैं. ఎంత మహిమ చేశారు. అకాల్ మూర్త్ అని కూడా బాబా మహిమ చేశారు. అకాల్ మూర్త్ అంటే కాలం, మృత్యువు లేనివాడు, అమరుడు. అంటే చనిపోయిన శవాన్ని కూడా బ్రతికించేస్తాడేమో, అందుకే అతడు అకాల్ మూర్త్ అని అలా అనుకోకండి. అది డ్రామాలో రూల్ లేదు చనిపోయిన వారిని బ్రతికించేయటం అనేది. तो बच्चों को बहुत नशा होना चाहिए कि हमको परम पिता परमात्मा पढ़ा रहे हैं, प्रजापिता ब्रह्मा द्वारा राजयोग सिखला रहे हैं. ब्रह्मा बिगर प्रजापिता किसको कह नहीं सकते. ऐसा नहीं कि शिव या विष्णु प्रजापिता है, नहीं, ब्रह्मा ही सारे मनुष्य सृष्टि का पिता है और आत्माओं का पिता है शिव बाबा. बाकी वो उस पिता को तो कोई जानते ही नहीं, अपनी आत्मा को ही नहीं जानते.
పిల్లలకు చాలా నష ఉండాలి. పరంపిత పరమాత్మ ఈ సమయంలో మాకు చదివిస్తున్నారు. ఎలా చదివిస్తున్నారు? ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చి చదివిస్తున్నారు. ఏంటది? రాజయోగం నేర్పిస్తున్నారు. బ్రహ్మ బాబా లేకుండా, బ్రహ్మ బాబాను కాకుండా ఇంకెవరిని కూడా ప్రజాపిత అనడానికి లేదు. శివబాబాని అంటారా ప్రజాపిత అని? విష్ణునే అంటారా ప్రజాపిత అని? అనరు. ఎందుకంటే ఈ బ్రహ్మయే మానవ సృష్టికి పిత అవుతున్నారు. శివబాబా వచ్చి బ్రహ్మ బాబాను మానవ సృష్టికి పితగా చేసి నియమించారు కదా. అతడు వెళ్ళిపోతాడు కదా మళ్ళీ శివబాబా పరంధామానికి. ఈ ఎల్లప్పటికీ మానవ సృష్టిలో ఉన్ని ఇక్కడే మనతో పాటు ఉండే పిత ఎవరయ్యారు? సాకార రూపంలో బ్రహ్మ బాబా. అందుకే ప్రజాపిత అన్నారు. శివబాబా ఆత్మలందరికీ పిత అవుతారు. నిరాకారి రూపంలో ఉన్న ఆత్మలందరికీ పిత. కానీ శివబాబా పిత కోసం పరిచయం ఎవరికి తెలీదు. ఆత్మ కోసమే తెలియలేదు కదా, స్వయం కోసమే. ఇంకా పిత కోసం ఏం తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. कहते हैं పుణ్యాత్మ పాపాత్మ फिर क्यों कहते हम ही परमात्मा कितने टकी है. ఒకవైపు అంటారు పుణ్యాత్మ అండి, పాపాత్మ అండి వీళ్ళు అంటూ ఉంటారు కదా. అంటే దీనిలో ఏం అర్థమవుతుంది? మనలో ఉన్నది ఆత్మ. మళ్ళీ ఇంకొక వైపు మనమే పరమాత్మ అని ఎలా చెప్పేసుకుంటున్నారు? ఇది ఎంత మోసం. ఆత్మ అనేది మనకు అర్థమవుతుంది కదా, పాపాత్మ పుణ్యాత్మ అంటూ ఉన్నారు అంటే అర్థం మనం ఆత్మ అనే కదా, పరమాత్మ కాదని కదా. మళ్ళీ ఇంకొక వైపు మనమే పరమాత్మ అని చెప్పేసుకుంటారు. ఎంత మోసం ఇది. ఒకవేళ మనమే పరమాత్మ అయితే పాప పరమాత్మ పుణ్య పరమాత్మ అనాలి కదా. అలా ఎప్పుడు చెప్పరు కదా. तुम बच्चे जानते आज से 5000 वर्ष पहले पीस प्योरिटी प्रॉस्पेरिटी थी. अब बाप कहते मैं आकर सबको नॉलेज देते हूँ. पहले तुम कुछ नहीं जानते थे, अब सब कुछ जानते हो. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, ఈనాటి నుండి 5000 సంవత్సరాల పూర్వం సుఖము శాంతి సంపదలు అన్నీ ఉండేవి, పవిత్రత. ఇప్పుడు బాబా చెప్తున్నా నేను వచ్చి అందరికీ జ్ఞానం ఇస్తున్నాను. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు, ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. బాప్ की बायोग्राफी बाप से ही जानी जाती है. अब निराकार की बायोग्राफी कैसे हो सकती है? जरूर जब साकार में आई तब बायोग्राफी हो. सिर्फ आत्मा की बायोग्राफी नहीं हो सकती है. जीव आत्मा बने तब पुनर्जन्म में आवे और बायोग्राफी भी हो. బాబా చెప్తున్నారు నిరాకార శివ్ బాబా యొక్క చరిత్ర ఏంటి ఇది కూడా మీరు తెలుసుకున్నారు. కానీ నిరాకారానికి చరిత్ర ఎలా ఉంటుంది చెప్పండి? తప్పకుండా సాకార రూపంలో దిగి రావాలి. అప్పుడే అతని చరిత్ర, అతని పరిచయము అనేది తయారవుతుంది కదా. కేవలం ఆత్మ బిందువుకేమీ పరిచయం తయారవ్వదు. ఎప్పుడైతే ఏ ఆత్మ అయినా ఒక శరీరంలో ప్రవేశించి పునర్జన్మలోకి వస్తుందో, కర్మ చేస్తుందో, అప్పుడు బయోగ్రఫీ చరిత్ర అనేది తయారవుతుంది, వారిది పరిచయం అనేది తయారవుతుంది కదా. శివబాబా కూడా అంతే. అందుకే మళ్ళా జన్మ తీసుకోకపోయినా ఒక శరీరంలో పరకాయ ప్రవేశం చేసైనా రావాల్సి వస్తుంది. वे लोग कहते हैं 84 लाख योनियां है, बाप कहते 84 लाख जन्म थोड़े ही होते हैं, ये सब गप्पोड़े है. 84 లక్షల జన్మలు తీసుకుంటారని చెప్పేశారు శాస్త్రాల్లో. కానీ ఇదంతా అసత్యము అని చెప్తున్నారు బాబా. बाप खुद कहते मैं ब्रह्मा के तन में आकर तुमको वेदों का सार समझाता, साथ साथ राजयोग सिखलाता हूँ और रचयिता रचना के आदि मध्यंत का राज भी समझाता हूँ. शिव बाबा చెప్తున్నారు నేను బ్రహ్మ బాబాలో వచ్చి వేదాలన్నింటి యొక్క సారం మీకు చెప్తున్నాను, దాంతోపాటు రాజయోగం నేర్పిస్తున్నాను, రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు కూడా మీకు చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. जब पहले पहले बड़े बड़े ऋषि मुनि ही नहीं जानते थे तो उनकी औलाद फिर कैसे जान सकती. तो देखो बड़े थे बड़ी हस्ती कितने साधारण रूप में ఎప్పుడైతే మొట్టమొదటి నుండి ఉన్న ప్రాచీన గొప్ప గొప్ప ఋషులు మునులే ఏం చెప్పారు? నేతి నేతి మాకు తెలీదు ఈశ్వరుడు కోసం కానీ అతని రచన కోసం కానీ తెలీదు అని చెప్పారు కదా. మరి వారి తర్వాత వచ్చే జనరేషన్కి ఎలా తెలుస్తుంది చెప్పండి?
ఇప్పుడైతే ఏం చెప్పేస్తారు, నాలోనే ఉన్నాడు భగవంతుడు అని చెప్పేస్తున్నారు. అప్పుడైతే ఋషిమునులు ఏం చెప్పారు, తెలీదు ఈశ్వరుని యొక్క అంతు అని చెప్పారు. ఇంత తేడా వచ్చేసింది. ప్రాచీన ఋషిమునులే నాకు తెలీదు అని వాళ్ళు ఒప్పుకున్నారు, చెప్పారంటే ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటున్నారు బాబా. కాబట్టి చూడండి, అతి గొప్ప తనువు బ్రహ్మ బాబా అయినా ఎంత సాధారణ రూపంలో ఉన్నారు. ఊంచే తే ఊంచ హీరా బనానే వాళ్ళ బాపే ఉన్కి ఏ డిబ్బే. ఎంత గొప్ప రథము బ్రహ్మ బాబాది. ఉన్నతోన్నతమైనటువంటి వజ్ర సమానంగా అందరినీ తయారు చేసేవారు శివ్ బాబా. అతనికి డబ్బా అయింది బ్రహ్మ బాబా శరీరము. ఇంత గొప్ప రథము. రథ కహో పురాణి జుత్తి కహో సబ్సే పురాణి జుత్తి. రథం అనండి లేదా పాత చెప్పు అనండి, అందరికన్నా పాత చెప్పు ఈయన తనువే బ్రహ్మ బాబాది అని చెప్తున్నారు బాబా. पहले पहले जब आत्मा आती तो बिल्कुल नंबर 1 थी. श्री नारायण को नंबर 1 रखेंगे. श्री लक्ष्मी भी प्लस में है. उन्होंने भी पुनः जन्म लिए, पहले सूर्यवंशी फिर चंद्रवंशी में. ऐसे जन्म लेते 84 का भी हिसाब चाहिए ना. 84 लाख का हिसाब तो कोई बता ना सके. బాబా చెప్తున్నారు, మొట్టమొదట ఎప్పుడైతే ఆత్మ దిగి వస్తుందో పూర్తి నంబర్ 1లో ఉండేది బ్రహ్మ బాబా ఆత్మ నంబర్ 1. శ్రీ నారాయణ్ని నంబర్ 1 అంటారు కదా. శ్రీ లక్ష్మి కూడా ప్లస్లో ఉంటారు, 1+. కాబట్టి లక్ష్మి కన్నా కూడా ఫస్ట్ నెంబర్ నారాయణది తీసుకుంటామన్నమాట. అయితే వారిరువురు కూడా పునఃజన్మలు తీసుకుంటూ సూర్యవంశీ చంద్రవంశీ అలా జన్మలు తీసుకుంటూ 84 జన్మల లెక్క తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. వాళ్ళ వెనుక సృష్టి అంతటిది అంతే. 84 లక్షల యొక్క లెక్క అయితే ఎవరు తయారు చేసి చెప్పలేరు కూడా అంటున్నారు బాబా. 84 लाख जन्मों के कारण फिर कल्प की आयु भी लाखों वर्ष लिख दी है. 84 లక్షల జన్మలని చూపించేసుకోవటం వల్ల కల్ప యొక్క ఆయుష్ కూడా లక్షల సంవత్సరాలు రాయాల్సి వచ్చింది శాస్త్రాల్లో. అగర్ లాఖో వర్ష హోతే తో భారతవాసి హిందూ బహుత్ హోతే. ఒకవేళ లక్షల సంవత్సరాలే కల్ప యొక్క ఆయుష్ ఉంటే ఈరోజు భారతవాసీలు హిందువులు ఇంకా చాలా జనసంఖ్య ఉండాల్సింది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైతే సంఖ్య ఉందో భారతీయుల జనసంఖ్య క్రీస్తు వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలలో తయారైన జనాభా ఇది. ఈ 2020 సంవత్సరాల్లో క్రీస్తు పూర్వం ఎంత ఉన్నారని ఆలోచిస్తే, అంటే క్రీస్తు శకంలో ఈ 2020 సంవత్సరాలు ఇంత జనాభా భారతీయులు హిందువులు తయారయ్యారంటే దానికి ముందు లక్షల సంవత్సరాలు నడిచి ఉంటే క్రీస్తు పూర్వం అప్పుడే ఇంతకన్నా ఇంకా ఎక్కువ జనాలు ఉండాల్సింది కదా హిందూ ధర్మం లేదా భారతీయులు సనాతన ధర్మం అనేవారు. పరంతు ఏతో సంఖ్య ఓడి కానే. కానీ ఇప్పుడు మనం ఆ లెక్కలో ఆలోచిస్తే ఇన్ని సంవత్సరాలు ఇంత జనాభా పెరిగిందంటే లక్షల సంవత్సరాల్లో ఎంత జనాభా ఉండాలి అని క్యాలిక్యులేట్ చేస్తే సంఖ్య చాలా తక్కువగానే ఉంది ఇప్పుడు. భారత్ కా దేవీ దేవతా ధర్మ ప్రాయలోపు హో గయా. కాబట్టి లక్షల సంవత్సరాల ఆయుష్ లేదని అర్థమవుతుంది. భారతదేశం యొక్క దేవీ దేవతా ధర్మం ఇప్పుడు లేదు, ప్రాయలోపమైపోయింది. कोई भी अपने को देवता नहीं कह सकते क्योंकि దేవతతో సర్వగుణ సంపన్నతే అబ్బో హై నహి. ఎవరు కూడా తమను తాము దేవతలని చెప్పుకునే వాళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకంటే దేవతలు అంటే ఎలా ఉంటారు, సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ గుణాలు లేవు కదా, అందుకే దేవతలని చెప్పుకోలేకపోతున్నారు తమను తాము. रावण राज्य है न कि राम राज्य. दुनिया वाले ना राम की न रावण की बायोग्राफी को जानते हैं. రావణ రాజ్యం ఇది, రామరాజ్యంగా లేదు. ప్రపంచంలో వాళ్ళకైతే రాముడెవరు రావణుడెవరు అనే పరిచయం కూడా చరిత్ర కూడా తెలియదు. రాముడెవరు, ఉన్నతోన్నతమైన భగవంతుడు, నిరాకారుడు శివరాముడు. రావణుడెవరు, పంచవికారాలు మన ఉన్నాయి. అంతేగాని రియల్గా రాక్షస రూపంలో అలా ఎవరు రావణుడు లేరు అసలు 4 యుగాల్లో కూడా. ఈ వికారాలనే రావణుడుగా రూపొందించి రాశారు అక్కడ. दिन प्रतिदिन रावण की पाग बढ़ती जाती, दुनिया पतित होती जाती है. 16 कला से गिरती गिरती 9 कला
రోజు రోజుకి రావణ్ యొక్క పాగా పెద్దదైపోతూ ఉంది అని చెప్తున్నారు బాబా. అంటే ప్రపంచం రోజు రోజుకి పతిత అవస్థకి వెళ్ళిపోతుంది, పతితం అయిపోతూ ఉంటుంది. 16 కళలు ఉండేవారు, అలా దిగుతూ దిగుతూ కిందకి, కింద పడుతూ. ఇప్పుడు నో కళ, కళలన్నీ పోయాయి. सब कहते मुझ निर्गुण हारे में कोई गुण नहीं, आप ही तरस करो तो हम सर्वगुण संपन्न సులకల సంపూర్ణ బనే. అందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారు? విగ్రహాలు ఎదురుగా వెళ్ళి, నిర్గుణహారణ నేను, నాలో ఏ గుణాలు లేవు, మీరే నా మీద దయ చూపించండి ప్రభు. మీరు దయ చూపిస్తే మరల నేను సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా తయారవుతాను అని ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు కదా. అలా అయిపోయింది ఇప్పుడు మన పరిస్థితి. భారత్ పెళ్ళే పరిస్థాన్ థా, कहने मात्र तो कहते परंतु सृष्टि चक्र को कुछ जानते नहीं. बाप कहते तुमको माया ने तुच्छ बुद्धि बना दी है, परंतु अपना घमंड कितना है. భారతదేశం మొదట్లో పరిస్థాన్గా దేవతలు నివసించే స్థానముగా ఉండేది కదా. ఇది అందరూ చెప్తారు కూడా, ఇతర ధర్మాలు కూడా ఒప్పుకునే విషయం ఇది. భారతదేశం ఒకప్పుడు పరిస్థానంగా, ప్యారడైజ్గా, స్వర్గంగా ఉండేది అని. కానీ అనడం వరకే అంటున్నారు, కానీ అలా ఉండేటటువంటి దేశం ఇప్పుడు ఎలా మారిపోయింది ఈ చక్రం కోసం ఎవరికి కూడా తెలియదు. బాబా చెప్తున్నారు మాయ తుచ్చబుద్ధిగా తయారు చేసేసింది కదా, అందుకే ఈ విషయాలు ఏమీ తెలియకుండా అయిపోయింది. ఏమీ తెలియకపోయినా ఎంత అహంకారం ఉంటుంది మళ్ళీ వారి యొక్క అహంకారం వల్ల ఉన్నారు బాబా. మాకు ఇంత శాస్త్రజ్ఞానం ఉంది, మాకింత విషయాలు తెలుసు, సైన్స్ నాలెడ్జ్ ఉంది, ఇంత అహం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి ఈ విషయాలు చెప్పాక అప్పుడు అర్థమవుతుంది మనకి తెలిసిందేది లేదు. బాబా చెప్పిందనే మొత్తం జ్ఞానం ఉంది. तुम बच्चों को बाप कहते हैं मीठे बच्चे, तुम राम को याद करो तो माला में पिरोने लायक बन जाएंगे. रुद्र माला के बाद होती विष्णु माला. भगत माला में भक्तों की महिमा होती है. ये रुद्र माला फिर विष्णु माला में पिरोनी है, यानी विष्णु के राज्य में जाते. कितना ऊंचा ज्ञान है. పిల్లలు మీకు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలరా, మీరు రాముణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మాలలో త్రిప్పబడడానికి యోగ్యులుగా తయారైపోతారు, మాలలో మనులయ్యే యోగ్యులుగా తయారైపోతారు. రుద్రమాల, పరంధామానికి అందరం వెళ్తాం కదా, అక్కడ ఉండేదేంటి రుద్రమాల. అక్కడి నుండి మళ్ళీ విష్ణుమాలలోకి దిగి వచ్చి రాజ్యం చేస్తాం మనం. విష్ణుమాలలో అందరు రారు, రుద్రమాలలోకి చాలామంది ఆత్మలు వెళ్తారు. అందుకే విష్ణుమాల చిన్నది ఉంటుంది, రుద్రమాల పెద్దది ఉంటుంది. భక్తమాల కూడా ఉంది. నారదుడు, మీరా వీళ్ళందరినీ అందులో పెట్టి మహిమ చేశారు. భక్తుల యొక్క మహిమ జరుగుతుంది భక్తమాలలో. ఎంత ఉన్నతమైన జ్ఞానం ఇది. संन्यास भी 2 प्रकार का है, वो है हठ योग संन्यास. कर्म संन्यास तो कभी हो नहीं सकता, कर्म बिगड़ तो मनुष्य रह नहीं सकता. प्राणायाम चढ़ाकर बैठ जाए फिर भी कर्म तो करेंगे ना, अनेक प्रकार उनसे प्रैक्टिस करते. वो कोई राजयोग नहीं है, वो है हठ का संन्यास, हठ योग संन्यास. वो भी भारत का धर्म है पवित्रता का, परंतु देवी देवताओं जितना पवित्र और कोई धर्म हो नहीं सकता. బాబా చెప్తున్నారు సన్యాసంలో కూడా 2 రకాలు ఉంది. ఒకటి హఠయోగ సన్యాసం, ఇంకొకటి రాజయోగం యొక్క సన్యాసం. మనది ఇంట్లోనే ఉంటూ సన్యాసి మనం. వాళ్ళైతే ఇల్లు వదిలి సన్యాసి అయిపోతారు. హఠయోగ సన్యాసం, కర్మ సన్యాసం అని చెప్పుకుంటారు, కానీ కర్మ సన్యాసం ఎప్పటికీ చేయలేం. ఎందుకంటే కర్మ లేకుండా మానవులు ఉండలేరు. ప్రాణాయామం అని ఊపిరి బంధించి, శ్వాస బంధించి, కాళ్ళ మీద కాళ్ళు ఎక్కించి కూర్చుండిపోయినా కదలకుండా కర్మ అయితే చేయాల్సి వస్తుంది కదా. కూర్చోటం అనేది కూడా ఒక కర్మ కదా. అనేక రకాల అభ్యాసాలు చేస్తూ ఉంటారు అలాగా, శ్వాసను బంధించి రకరకాల ఆసనాలు. అదేమి రాజయోగము అనరు, హద్దులో ఉండే సన్యాసం, హఠయోగం యొక్క సన్యాసం అది అని చెప్తున్నారు బాబా.
అయినప్పటికీ వారిది కూడా భారతదేశం యొక్క పవిత్రత యొక్క ధర్మమే అయింది సన్యాసి ధర్మం. హఠయోగంతో అంటే హద్దులో ఉన్న సన్యాసం తీసుకునైనా ఇల్లు వకల్ని వదిలి దూరంగా ఉండి అయినా పవిత్రతను పాలన చేశారు కదా వాళ్ళు. అందుకే పవిత్రత యొక్క ధర్మం అయింది. అయినప్పటికీ కానీ దేవీ దేవత ధర్మం అంత పవిత్రత ఇంకే ధర్మంలో లేదు. సన్యాసుల్లో ఉన్న పవిత్రత కూడా దేవతలంత పవిత్రత అయితే కాలేదు కదా. वहाँ कोई संन्यास नहीं करना पड़ता क्योंकि आत्मा पवित्र है तो उनको शरीर भी पवित्र मिलता है. అందుకే దేవతల కన్నా పవిత్ర ధర్మం ఇంకొకటి లేదు కాబట్టి దేవతలు ఉండే రాజ్యంలో ఎవరూ సన్యాసం తీసుకునే అవసరం రాదు చూడండి. ఎందుకంటే వారు ఉన్నదే ఆత్మ పవిత్రమైంది, వారి శరీరం కూడా పవిత్రమైంది దొరుకుతుంది. జన్మ తీసుకునే విధానము పవిత్రమైంది వారిది. అందుకనే దేవతల యొక్క ప్రపంచంలో ఎవరు సన్యాసులు అనేవారు ఉండరు. సన్యాసి ధర్మమే ఉండదు. आत्मा में ही खाद पड़ती है, कला काम होते होते पतित बनना है. अभी सभी आत्मा ही अरेनज में है, सब सांवरे हैं. आत्मा जब पवित्र थी तो गोरी थी, अभी आत्मा अपवित्र है तो शरीर भी अपवित्र काले हैं. गाया भी जाता है श्याम सुंदर. బాబా చెప్తున్నారు ఆత్మలోని మలినాలు తుప్పు చేరుతూ కళ్ళలు తగ్గిపోతూ పతితంగా తారైపోయింది ఆత్మ. ఇప్పుడు ఆత్మలందరూ కూడా లోహంలాగా అయిపోయి కదా, లోహయుగంలో వచ్చేసి నల్లగా అయిపోయారు. ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా ఉండేదో మీది ఎలా ఉండేవారు? గోల్డెన్ ఏజ్, తెల్లగా సుందరమైన ఆత్మ. ఇప్పుడు ఆత్మ అపవిత్రం కాబట్టి శరీరం కూడా అపవిత్రమైంది, నల్లగా ఉన్న శరీరాలే దొరుకుతున్నాయి. అందుకే శ్యామ సుందరుడు అని గాయనం కూడా చేశారు కదా. ఎవరికి? కృష్ణుడికి. కానీ కృష్ణుడు ఒక్కడే కాదు, మనందరం కూడా ఇలాగే పునర్జన్మలో వస్తూ శ్యామ సుందరులు అవుతూ ఉన్నాము. कृष्ण का चित्र भी काला और गोरा बनाती है, अभी तुम सभी श्याम सुंदर हो. కృష్ణుని యొక్క చిత్రం కూడా నల్లగా ఉన్న కృష్ణుడు, తెల్లగా ఉన్న కృష్ణుడు కూడా చూపిస్తారు రెండు. వాస్తవానికి ఇప్పుడు మీరందరూ కూడా శ్యామ సుందర్లే అయ్యారు. पहले भारत गोल्डन एज रहता, वायरन एज रहे, अब फिर बाबा ज्ञान चित्त पर बिठाई गोरा बनाते हैं. ప్రారంభంలో మొట్టమొదట్లో భారతదేశం గోల్డెన్ ఏజ్గా ఉండేది, బంగారు సమానం మన ఆత్మ శరీరం అన్నీ. ఇప్పుడు ఐరన్ ఏజ్, లోహ సమానం, ఇనుప సమానం అయిపోయింది. ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చి జ్ఞానచిత్త మీద కూర్చోపెట్టి, రోజు జ్ఞానచిత్త పైన కూర్చోపెట్టి ఏం చేస్తున్నారు? తెల్లగా తయారు చేస్తున్నారు మన ఆత్మను. अगर मुक्ति और जीवन मुक्ति चाहते वो विकारों का हाथियाला कैंसिल करना है, पवित्रता की राखी बांधो. ये अभी की ही बात है जबकि तुम ब्रह्मा के बच्चे हो. ब्राह्मण बनने भी अगर कोई भी यहाँ आ नहीं सकते, तुम हो ब्रह्मा मुख वंशावली. ఒకవేళ ముక్తి జీవన్ ముక్తి మీకు కావాలి అంటే వికారాల యొక్క తాళి ఏదైతే కట్టారో మీరు, వికారాల యొక్క సంబంధం అది ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. పవిత్రంగా ఉంటాము, బ్రహ్మచర్యగా పవిత్రంగా అని రాఖీ కట్టుకోండి. రాఖీ అంటే కంకణం, ప్రతిజ్ఞ చేసుకోండి. దీని గుర్తే రాఖీ పండగ వచ్చింది. అసలు బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులుగా కాకుండా మీరు ఇక్కడ అడుగు పెట్టలేరు. బ్రాహ్మణులు అవడం అంటేనే పవిత్రత యొక్క కంకణం కట్టుకోవటం, సంకల్పం తీసుకోవడం. మీరు బ్రహ్మ ముఖ వంశవలి అయిపోయారు. ముఖం నుండి జ్ఞానం ద్వారా జన్మ తీసుకున్నారు బాబా దగ్గర. शिव बाबा कहते हैं मुझ निराकार की महिमा तो गाते परंतु शरीर जब तक ना ले तो कर ही क्या सकते. शिव बाबा చెప్తున్నారు నిరాకరణి యొక్క మహిమ మీరు చాలా పాడారు, కానీ ఎంతవరకు నేను శరీరం తీసుకొని రానో అంతవరకు నేను ఏం చేయగలను అంటున్నారు బాబా. నేను శరీరం తీసుకొని వచ్చి కర్మ చేస్తే కదా ఆ మహిమ నాది అవుతుంది అని చెప్తున్నారు శివ్ బాబా. मैं बहुत जन्मों के अंत के जन्म में आता हूँ, अभी सबका विनाश होना है. కాబట్టి చాలా జన్మల అంతిమ జన్మలో ఈ బ్రహ్మబాబాలో నేను ప్రవేశించి వస్తున్నాను అని శివబాబా చెప్తున్నారు. అంతిమ జన్మలో, అంతిమ సమయం అంటే ఇప్పుడు అందరి వినాశనము జరిగేది ఉంది. అలాంటి సమయంలో బాబా వచ్చారు. బ్రహ్మ ద్వారా స్థాపన కిస్కి, कली की स्थापना तो कभी होती नहीं, स्थापना होती है सत्य की संगम पर.
బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు శివబాబా వచ్చి. ఏంటి స్థాపిస్తున్నారు? కలియుగాన్ని ఎప్పుడు స్థాపించరు కదా, స్థాపన జరిగేది సత్యుగ స్థాపన జరుగుతుంది. అది ఎప్పుడు సంగమయుగంలో వచ్చి స్థాపిస్తున్నారు సత్యుగాన్ని. बाप कहते मैं आता हूँ संगम युग पर. तुम ब्राह्मणों के लिए संगम है, बाकी सबके लिए कलयुग है. బాబా చెప్తున్నారు నేను సంగమ యుగంలో వస్తున్నాను, బ్రాహ్మణులైన మీకోసం ఇది సంగమ యుగం, మిగిలిన వాళ్ళందరి కోసం కలియుగమే నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. इस समय सब घोर अंधियारे में, तो घोर अंधियारों को ही बाप आकर घोर सोचना करते. ఈ సమయంలో మానవులందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. బాబా వచ్చి ఘోరమైన ప్రకాశంగా తయారు చేసేస్తున్నారు. ఇప్పుడు तुम बच्चे जानते ये तो విచిత్ర చీజ్. అంటే ప్రకాశం అంటే జ్ఞానం ఇస్తూ ఉన్నారు బాబా. జ్ఞానమే ప్రకాశం. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, శివ్ బాబా విచిత్రమైన వస్తువు, చిత్రం లేనివాడు కదా. कृष्ण तो छोटा बच्चा है, वो तो कुछ समझा ना सके. कृष्ण की आत्मा भी भिन्न नाम रूप में इनसे समझ रही अंतिम जन्म में, इसलिए इनको श्याम सुंदर भी कहते. కృష్ణుడు ఒక చిన్న బాలుడు, అతడింత జ్ఞానం చెప్పలేరు. కృష్ణుని యొక్క ఆత్మ కూడా భిన్న నామ రూపాల్లో వచ్చి అర్థం చేసుకుంటుంది ఇప్పుడు జ్ఞానం. భలే కృష్ణుడి రూపంలో లేరు, ఈ రూపానికి వచ్చేసారు. కానీ ఈ అంతిమ జన్మలో ఇప్పుడు జ్ఞానం తెలుసుకొని మళ్ళీ కృష్ణుడు అవుతూ ఉన్నారు కదా. అందుకే శ్యాముడు ఇతడే, సుందరుడు కూడా ఇతడే అవుతున్నారు. ఇప్పుడు శ్యాముడుగా ఉన్నారు, ఈ జ్ఞానం ద్వారా మళ్ళీ సుందరమైన దేవత కృష్ణుడిగా తయారైపోతున్నారు. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप दादा के समान निरहंकारी और निराकारी बनना है. सबकी सेवा करनी. बाप दादा సమానముగా నిరహంకారిగా మరియు నిరాకారిగా తయారవ్వాలి. సాకారంలో ఉన్న మనం కూడా నిరాకారి రూపంలో మనల్ని మనం అనుభవం చేసుకునే అభ్యాసం చేయాలి. సబ్కి సేవ కర్ని, అందరి సేవ చేయాలి. బాప్ దాదా సమానంగా నిరహంకారి మరియు నిరాకారిగా తయారవ్వాలి, అందరి సేవ చేయాలి. సెకండ్ పాయింట్, ముక్తి జీవన్ ముక్తి के लिए पवित्रता की राखी बांधनी है, ज्ञान चिता पर बैठना है. ముక్తి జీవన్ ముక్తి కోసం పవిత్రత యొక్క రాఖీ కట్టుకోవాలి, కంకణం కట్టుకోవాలి, జ్ఞాన చిత్తి పైన కూర్చోవాలి. పవిత్రంగా తయారవ్వాలన్న రోజు జ్ఞాన చిత్తి పైన కూర్చోవాలి. वरदान, पावरफुल ब्रेक द्वारा सेकंड में व्यक्त भाव से परे होने वाले अव्यक्त फरिश्ता व आशीर्वादी भाव. పవర్ఫుల్ బ్రేక్ ద్వారా సెకండ్లో వ్యక్త భావం నుండి అతీతమయ్యేటటువంటి అవ్యక్త ఫరిస్తా మరియు అశరీరిగా కండి. పవర్ఫుల్ బ్రేక్ ద్వారా సెకండ్లో వ్యక్త భావం నుండి అతీతంగా అయ్యేటటువంటి అవ్యక్త ఫరిస్తా మరియు आशरीरी भव. चारों ओर आवाज का वायुमंडल हो, लेकिन आप एक सेकंड में फुल स्टॉप लगाकर व्यक्त भाव से परे हो जाओ. एकदम ब्रेक लग जाए, तब कहेंगे अव्यक्त फरिश्ता व अशरीरी. మీ నలువైపుల మీ చుట్టూ ధ్వనితో ఉన్న వాయుమండలం, రకరకాల సౌండ్లు, చాలా డిస్టర్బెన్స్, ధ్వని, గొడవ మీ చుట్టూ ఉంటుంది. కానీ మీరు అనుకుంటే ఒక్క సెకండ్లో ఫుల్ స్టెప్ పెట్టేసి వ్యక్త భావం నుండి దూరంగా సైలెన్స్లోకి సెకండ్లో వెళ్ళిపోగలగాలి. ఒక సెకండ్లో బ్రేక్ పడిపోవాలి. ఈ ధ్వని ఇది నా మీద ప్రభావం చూపించట్లేదు, ఇన్ని రకాల ధ్వని మధ్య ఉంటూ కూడా నేను సైలెన్స్ ఆ లోకంలో ఉన్నాను అనుకోగానే సెకండ్లో బ్రేక్ పడిపోవాలి. అప్పుడే ఏం చెప్తారు, అవ్యక్త ఫరిస్తా మరియు అశరీరి స్థితి మీలో తయారైంది అని. అలాంటి ఇక్కడ బ్రేక్ వేసి వ్యక్త భావంలో అక్కడ అవ్యక్త భావంలోకి వెళ్ళిపోతే సెకండ్లో అది అవ్యక్త ఫరిస్తా కావడం.
अब इस अभ्यास की बहुत आवश्यकता है. ఇప్పుడు ఈ అభ్యాసం చాలా అవసరం ఉంది. क्योंकि अचानक प्रकृति की आपदाएं आनी उस समय बुद्धि और कहाँ भी नहीं जाए, बस बाप और मैं बुद्धि को जहाँ लगाने जाए वहाँ लग जाए. ఎందుకంటే అకస్మాత్తుగా ప్రకృతి యొక్క ఆపదలు రాబోతున్నాయి. ప్రకృతి ద్వారా ఏదైనా ఆపద వచ్చిన సమయంలో మీ బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ప్రకృతి ద్వారా ఆపద వచ్చింది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటో, మనకి ఇంకేమి ఎటువైపు గతి లేదు, అందరితో పాటు మనము శరీరం వదిలేయచ్చు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రకృతి ఆపదలు అప్పుడు ఎలా ఉండాలి? బుద్ధి ఇంకెటువైపు వెళ్ళకూడదు, బస్ బాబా మరియు నేను అంతే. బుద్ధి ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ వెంటనే వెళ్ళిపోవాలి మీది. ఇంకా వేరే వేరే యాతనలో బుద్ధి భ్రమించకూడదు. इसके लिए समाने और समेटने की शक्ति चाहिए, तब उड़ती कला में जा सकेंगे. దీనికోసం ఇముడ్చుకునేటటువంటి మరియు సర్దుకునేటటువంటి శక్తి రెండు కావాలి, అప్పుడే ఎగిరే కళల్లో వెళ్ళగలం. ఇముడ్చుకునే శక్తి అంటే ఏంటి? విషయాలు ఎక్కువగా మన మైండ్లో లేకుండా ఉండడం, పరచింతన, వ్యర్థ చింతన, పరదర్శిని, ఇవన్నీ ఏంటి? ఇముడ్చుకునే శక్తి లేకపోతేనే ఉంటాయన్నమాట. ఇముడ్చుకునే శక్తి ఉంటే మనకు అవసరం లేని విషయాల్ని ఎక్కువగా మనం ఎవరి విషయాల్ని పెట్టుకోం మన మనసులో. అలాగే సర్దుకునే శక్తి, జ్ఞాన యోగం, శక్తులు, గుణాలు అన్నీ కూడా మనలో సర్దుకుని రెడీగా ఉంచుకోవటం, అప్పుడే ఎగిరి కళల్లో వెళ్ళగలం మనం. ఇది ప్రాక్టీస్ చేయాలి చాలా కాలంగా. అకస్మాత్తుగా పరిస్థితి వస్తుంది, కానీ దానికి ముందే ఇదంతా ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. అందుకే బాబా ఏం చెప్తున్నారు? మీ బ్రేక్ పవర్ఫుల్గా ఉంచుకొని సెకండ్లో వ్యక్త భావం నుండి అతీతమైపోయి అవ్యక్త పరిస్థ మరియు అశరీరిగా కండి అని స్లోగన్. ఖుషికి ఖురాక్ खाते रहो तो मन और बुद्धि शक्तिशाली बन जाएगी. ఆనందం యొక్క ఔషధము తింటూ ఉన్నట్లయితే మనస్సు మరియు బుద్ధి శక్తిశాలిగా తయారైపోతుంది. ఆనందం యొక్క ఔషధం తింటూ ఉన్నట్లయితే మనస్సు మరియు బుద్ధి శక్తిశాలిగా తయారైపోతుంది. మాతేశ్వరిజీకి అన్మోల్ మహావాక్య, మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్యమైన మహావాక్యాలు. దునియా మే అనేక ప్రకారం కి మత్ సే పరమాత్మా కి శ్రేష్ఠ మత్. ప్రపంచంలో అనేక రకాల మతాలన్నింటి నుండి, మతము అంటే అభిప్రాయాలనండి లేదా డైరెక్షన్స్ అనండి, ప్రపంచంలో అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వాటన్నింటిలోకి పరమాత్మ యొక్క మతం శ్రేష్ఠ మతం. इस दुनिया में 3 प्रकार की मत है. एक है मन मत, दूसरी गुरु मत, तीसरी है శాస్త్ర మత్. ఈ ప్రపంచంలో 3 రకాలైన మతము ఉంది మనం అనుసరిస్తున్నది. ఒకటి మన్మతం, మన మనసు చెప్పేది మనం ఫాలో అవుతుంటాం. రెండోది గురుమతం, మూడోది శాస్త్ర మతం. अब विचार की बात ये मन मत, गुरु मत अथवा शास्त्र मत सभी आत्माओं की मत ठहरी, न देवता మత టెహరి నా పరమాత్మకి మత టెహరి. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన్మతం కానీ గురుమతమైనా కానీ శాస్త్రమతమైనా కానీ ఇవన్నీ ఆత్మల యొక్క మతమే, దేవతల మతము లేదా పరమాత్మ మతం కాదు. बल कोई देवता की मत मिले परंतु वो मनुष्य आत्मा की मत हुई. परंतु देवताएं तो सर्वगुण संपन्न सोलकला संपूर्ण, उन्हें गुरु मत शास्त्र मत की जरूरत नहीं है. భలే కొయి దేవతల యొక్క మతమే ఒకవేళ దొరికినా దాన్ని కూడా మానవ మతం అని అంటాం కదా, ఎందుకంటే వారు మానవ జన్మలో ఉండేవారే కదా. కానీ దేవతలు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, వారికైతే ఎవరు మతం ఇచ్చే అవసరం ఉండదు. గురు మతం, శాస్త్ర మతం ఇవి కూడా వారికి అవసరం ఉండదు. ఉనికి గురుకి भी जरूरत नहीं. ఇది గురువుల యొక్క అవసరం కూడా వారికి ఉండదు దేవతలకి. गुरु किया जाता है सदगति के लिए, तो जो अधोगति में है वो गुरु कर सकते, परंतु सत्य त्रेता में अधोगति नहीं है ना, तो वहाँ गुरु करने की जरूरत नहीं है. సద్గతి కోసం గురువుల్ని ఆశ్రయిస్తారు. అధోగతిలో ఉండేవారు గురువులు అవసరం పడతారు.
సతీగన్ త్రేతయుగల అధోగతే లేదు కదా, కాబట్టి అక్కడ గురువుల యొక్క అవసరం ఉండడం లేదు. वास्तव में सच्चा गुरु एक परमात्मा है जो सर्व आत्माओं को सद्गति देने इस ड्रामा के अंत में आता है. వాస్తవానికి సత్యమైన గురువు ఒక పరమాత్మ. అతడు సర్వ ఆత్మల సద్గతి ఇవ్వడం కోసం ఈ డ్రామా యొక్క ఆఖరి సమయంలో దిగి వస్తున్నారు. కాబట్టి అసలైన గురు సద్గురు పరమాత్మ. అతడిచ్చే మతంతో సద్గతి దొరుకుతుంది. ఇప్పుడు డ్రామా లాస్ట్ అయిపోతున్న సమయంలో వస్తారు. बाकी तो सभी नाम मात्र गुरु है, क्योंकि कोई भी मनुष्य आत्मा मुक्ति और जीवन मुक्ति का रास्ता बता नहीं सकते. మిగిలిన వాళ్ళందరూ నామమాత్రమైన గురువులే. ఎందుకంటే ఏ మానవ ఆత్మ కూడా ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గం చూపించలేరు, మానవ రూపంలో ఉండే ఏ గురువులు కూడా. देवताएं भी मनुष्य से देवता बने हैं, बाकी वे कोई तीसरी आंख खोले या चार भुजाधारी नहीं थे. लोग तो समझते कि देवता ही कोई मनुष्य से भिन्न होंगे. हाँ, भिन्नता ये है कि वो 16 कला संपूर्ण होने के कारण बहुत पवित्र है, उनके संस्कार शुद्ध थे. बाकी मनुष्य तो मनुष्य थे. బాబా చెప్తున్నారు దేవతలు కూడా మానవుల నుండి దేవతలుగా తయారయ్యారు కదా. అంతేకాని మూడో నేత్రం అక్కడ ఓపెన్ అయి ఉండడము, ఇంకో కన్ను వాళ్ళకి, లేకపోతే 4 భుజాలతో ఉండడం అలా లేరు కదా. మానవులు అనుకుంటారు దేవతలు ఏదో భిన్న రూపంలో ఉంటారు మనుషుల కంట అని, కానీ వాళ్ళు మానవులే. భిన్నత అంటే ఎక్కడ ఉందంటే మనకి వాళ్ళకు మధ్య, దేవతలకి మనకు మధ్య వాళ్ళు 16 కళలు సంపూర్ణంగా ఉన్న కారణంగా చాలా పవిత్రమైన ఆత్మ ఉంటుంది వారిది. వాళ్ళ సంస్కారాలు శుద్ధంగా ఉండేవి. అంతేకాని రూపం మాత్రం మానవులంటే మానవ రూపం ఒకటే ఉంటుంది. సత్యయుగంలో ఉన్న మనుషులైనా కలియుగంలో ఉన్న మనుషులైనా వాళ్ళు పవిత్రులు, శుద్ధ సంస్కారాలు కాబట్టి దేవతలన్నా ఇప్పుడు అలా అనలేము. అది తేడా. మనుష్య में जब दैवी गुण है तो उन्हें देवता कहते हैं. మానవుల్లో దైవీ గుణాలు ఉన్నప్పుడు వారిని దేవతలని చెప్తారు అంతే. अब ये मत हमको परमात्मा ద్వారా మిల్ रही. ఇప్పుడు ఈ మతం పరమాత్మ ద్వారా మనకు లభిస్తుంది. ఇన్నాళ్ళు మానవ మతాలే, శాస్త్రాలు కానీ గురు మతం కానీ శాస్త్ర మతం కానీ అన్నీ మానవ మతాలే దొరుకుతూ వచ్చాయి. ఇప్పుడు పరమాత్మ మతం లభిస్తుంది. హం మనుష్య మత్ యా గురు మత్ పర్ నహీ హై. కాబట్టి మన మానవ మతం మీద గురు మతం పైన నడవటం లేదు. हम चल रहे परमात्मा की मत पर. सभी आत्माओं से परमात्मा की जरूर श्रेष्ठ मत होगी. కాబట్టి మనం ఇప్పుడు పరమాత్మ మతం మీద నడుస్తున్నాం. ఆత్మలందరూ ఇచ్చే మతం కన్నా పరమాత్మ మతం తప్పకుండా శ్రేష్టమైన మతమే ఉంటుంది కదా. అచ్చా, ఓం శాంతి. బాబా ఈరోజు ముఖ్యంగా చెప్తున్నది ఏంటి, అతి గొప్ప తను, అతి గొప్ప పార్ట్ బ్రహ్మ బాబాది. ఎందుకు? శివ్ బాబా ఈయనలో ప్రవేశించి వచ్చారు కాబట్టి బ్రహ్మ బాబాను ఫాలో చేయాలి మీరు. బ్రహ్మ బాబాను మన ముందు ఉంచారు కాబట్టి శివ్ బాబా. బాబా చెప్తున్నారు ఇద్దరు బాబాలు కూడా ఎంత నిరహంకారి. శివ్ బాబా నిరహంకారి, నిరాకారుడై నిరహంకారి. బ్రహ్మ బాబా సాకారంలో ఉంటూ నిరహంకారి. మనందరి జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసేసేవారు శివ్ బాబా. అలాంటి శివ్ బాబాకు బ్రహ్మ బాబా డబ్బా అయ్యారు. అందరినీ వజ్రాలుగా తయారు చేసే వజ్రం బాబా కదా. వజ్రాన్ని ఎక్కడ పెడతారు? మంచి డబ్బాలో పెడతారు. అలాంటి ఒక సుందరమైన డబ్బా బ్రహ్మ బాబా శరీరం. ఇంకోవైపు అతి పాత లాంగుబోటు, పాత చెప్పు అని చెప్తున్నారు బాబా. ఇతని శరీరం నేను వచ్చాను అని. ఇద్దరు బాబాలు కూడా నిరహంకారి అయి పిల్లల సేవలో హాజరై ఉన్నారు కాబట్టి మనం కూడా బాబాని ఫాలో చేసి నిరహంకారి అయి ఉంటూ సేవ చేయాలి అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ముక్తి జీవన్ముక్తిలో వెళ్ళడం కోసం పవిత్రత రాఖీ, ప్రతిజ్ఞ కంకణం కట్టుకోండి, జ్ఞాన చిత్తి పైన కూర్చోండి రోజు అని చెప్తున్నారు బాబా. బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. సెకండ్లో మీరు చుట్టూ విస్తారంలో అనేక రకాల ధ్వని సౌండ్ల మధ్య ఉంటూ కూడా ఒక సెకండ్లో ఫుల్ స్టెప్ పెట్టేసి వ్యక్త భావం నుండి అతీతంగా అవ్యక్త భారిస్తా అయిపోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఇలాంటి అభ్యాసం ఇప్పుడు ఎక్కువగా
చెయ్యాలి. ఎందుకంటే అకస్మాత్తుగా ప్రకృతి ఆపదలు ఏమైనా వస్తాయి, వచ్చినప్పుడు సెకండ్లో బాబా మరియు నేను ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. మీ ఆలోచనలు ఇంకెక్కడ భ్రమించకూడదు. ఏ భ్రమలలో, ఏ మమకారాలు, ఏ ఆకర్షణలో, ఏ జంజాటాల్లో తిరగకూడదు. బస్ ఆట క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు బాబా నేను అంతే, బాబా దగ్గరికి వెళ్తున్నాను. ఇలా మీ ఆలోచన సెకండ్లో అలా స్థితి అయిపోవాలన్నమాట. దానికోసం ఇప్పటి నుండి బాగా ప్రాక్టీస్ చేయండి. దీనికోసం ఇముడ్చుకునే శక్తి, సర్దుకునే శక్తిని ప్రాక్టీస్ చేయండి. అప్పుడే ఎగిరే కళల్లో వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. ఆనందం యొక్క ఔషధం తింటూ ఉన్నట్లయితే మనస్సు, బుద్ధి శక్తిశాలిగా తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. तू जन्मा तू निष्कामी त्रिकालदर्शी सबका स्वामी तू विदेही तू निराकार तू करता भवसागर पार। जो तुझसे लगन लगाए वो तुझ में ही खो जाए। जो तुझसे लगन लगाए वो तुझ में ही खो जाए। जो तुझसे योग लगाए वो परमानंद को पाए। तू सत्य है, तू शक्ति है, तू सत्य है, तू शक्ति है। जो तुझसे लगन लगाए वो तुझ में ही खो जाए। जो तुझसे योग लगाए वो परमानंद को पाए। तू सत्य है, तू शक्ति है, तू सत्य है, तू शक्ति है। तू प्रेम का गहरा सागर, हम सारे तेरे मोती। हम सब का तू ही रचयिता, हम सब हैं रचना तेरी। तू सोमनाथ, तू शक्तिमान, तू देता अज्ञानी को ज्ञान। जो तुझसे लगन लगाए बिन मांगे सब पा जाए। जो तुझसे योग लगाए वो परमानंद को पाए। तू सत्य है, तू शक्ति है, तू सत्य है, तू शक्ति